పాతదియా పాతది మొదటి ఎందుకు ఇవ్వవు? నువ్వు ఇస్తానదే ఎన్నికల తర్వాత మొదటి విడత ఎందుకు ఇవ్వవు? నువ్వు చెప్పరాదు. కారణం ఏంది? ఇది మాకే తెలియంది, ఈ ఎగ్గొట్టే బుద్ధులని మాకే ఉన్నాయి, మాయమాటలు చెప్పే తెలివి మాకే ఉంది అనుకుంటే మీకంటే ఎక్కువ మీ కోటేసిన ప్రజలకు తెలివి ఎక్కుంటారు. రాసిపెట్టుకోండి. ఇట్లా మోసం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలా మీరు మోసం చేస్తే మీ విషయంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కూడా. మొదటి విడత వేయాలి, ఇప్పుడు ఈ విడత వేయాలి, నెక్స్ట్ విడత కూడా కలిపి ఇప్పుడు వేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా? ఇవాళ లేఖ రాసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన, మీరు వెంటనే రైతు భరోసా రైతుల అకౌంట్లోకి వేసి రైతులు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది గనక వేయకుంటే ఇప్పటికే రామచంద్ర గారు వాళ్ళ ఫోన్ చేసి నాకు రైతు భరోసా వేయకుంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడానికి సిద్దంగా ఉన్నామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే 100% రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రామచంద్ర గారి నేతృత్వంలో ఆందోళన చేయడానికి సిద్దంగా ఉందన్న విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నా. మీ మాయ మాటలు, మోసపూరితమైన మాటలు సాగాయి, దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఒక్కళ్ళు కట్టించిందా? సొంతగా అన్ని కూల్చివేతలే, మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా కూల్చివేతలే. ఇది కూల్చివేతల ప్రభుత్వం. ఇది ఇలా ప్రజలందరూ, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టపడి చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా ఇల్లు ఉంటుందా, కూలుతుందా? ఎప్పుడు ఏం కట్టించి ఏం కూల్చుతారో వదిలేదు. ఇలా భూదాని భూములు అంటున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వము ఆడ కట్టుకునేది పెద్ద పెద్ద బిల్డింగ్లు, అది పేదోళ్లే కట్టుకున్నది. నువ్వు పేదోళ్ళకి, ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూల్స్తే పాపం తగులుతుంది మీకు, ఇంకా కూల్చి పేదోళ్ళు ఇల్లు కూల్స్తారా? కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు, ఇప్పుడు కూల్స్తారా అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు కూల్చడానికి కారణమేంది? ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట. ఇలా కాస్ట్లీ భూములు అంటే కాస్ట్లీ భూములు, పేదోళ్ళు వాళ్ళు కాస్ట్లీ భూమి అని వేసుకోలే, వాళ్ళు బిల్లు కట్టుకోలే. ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కూర్చోడానికి కారణం ఏంది? ఏదో మీకు ఉండాలి కదా, ఏదో ఉండాలి కదా. మీ ఆలోచన ఏంది? ఏం లేదు, కబ్జాలు చేస్తా దాన్ని.